పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు గ్రామంలో నూతనంగా పునర్నిర్మించిన పోచమ్మ తల్లి దేవాలయంలో చివరి రోజున ప్రతిష్ఠా బోనాల మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రతి వీధి అలంకరించబడింది. తెల్లవారుజామున నుండి భక్తులు అమ్మవారి ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు, హోమాలు, కళాశోభతో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు బంటి, ప్రశాంత్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, క్యామ మల్లేష్ తదితరులు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పునర్నిర్మించబడిన ఈ దేవాలయం గ్రామ ప్రజల భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సౌభ్రతత్వాన్ని పెంచుతాయని అన్నారు. కమిటీ సభ్యులు ఈనముల బలరాం, ఎర్ర మహేందర్, ఉబ్బా సురేష్, తవిటి జంగయ్య, సురుగుల లక్ష్మయ్య, గడ్డమీద బాలనరసింహ, బాలరాం, శ్రీకాంత్, రమేష్, బుగ్గయ్య, దానయ్య, బండారి నరసింహ తదితరులు భక్తుల సహకారంతో ఏర్పాట్లు విజయవంతంగా నిర్వహించారు. మహిళలు, యువకులు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను మరింత వైభవపేతంగా చేశారు. బోనాల సందర్భంగా ఆలయ ప్రాంగణం సందడి, భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. కైలాసవాసుడు నిన్ను పంపిస్తే కైలాసమే ఇడిసి కదిలితివమ్మా. గురువుగా పాడ ఊరిలో నీవు ఓషమ్మగా వెలసినవమ్మా. ఊరు చేరనివ్వకుండా కత్తరిస్తూ నీవు హక్కునిచ్చావు. అవతరించిన దేవతవమ్మా పోషమ్మ. అవతరించిన దేవతవమ్మా పోషమ్మ. నియమాలతో నిన్ను గొడవంగా ఐశ్వర్యాలనిస్తున్నవమ్మా. కట్నాలెట్టి నిన్ను వేడంగా దండగా నీవుండేవమ్మా. ఎంత గొప్ప మనసు నీది మాయమ్మా. నీ సాటి దైవం కానరదమ్మా. అందరి బంధువై ఎవని
లేకుంటే బ్రతికే బరువవు చలువ లేకుంటే కూరే తెరువవు కంటి ఈశుని ముక్కుల బిడ్డ పులేలేటి నల్ల ఓషమ్మ నిన్ను నమ్ముకున్న భక్తులవమ్మ కంటికి రెప్పోలే కాపాడవమ్మ అందరి బంధువై అవని అందు పోషమ్మ అవతరించి మా దేవతవమ్మ పోషమ్మ అమ్మమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మ పోషమ్మ బంగారు మా బట్టి పోషవో మా పోషవా మా బాధలన్నీ పాపే మాయవో మా పోషవా బంగారు మా బట్టి పోషవో మా పోషవా మా బాధలన్నీ పాపే మాయవో మా పోషవా కోపగించుకోకే పోషవో మా పోషవా నీకు కొని తెచ్చిన మవ పోషవా మా పోషవా కోపగించుకోకే పోషవో మా పోషవా నీకు కొని తెచ్చిన మవ పోషవో మా పోషవా శివుని చిన్న బిడ్డ చిత్రాల మా తల్లి ఊరంతగా చెడి ఊరవోషమ్మ గ్రామం నందు కొలువుండి మమ్మేరే గ్రామ దేవత మా పోషమ్మ ఆటమైన జాకపోతులే మా పోషవానికి గ్రామంలో అందరూ కలిసి అమ్మవారి గుడి బ్రహ్మాండంగా కట్టుకోవడం జరిగింది. ఈ అమ్మవారి పూజ కార్యక్రమాలు ఈ రోజు నుంచే కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. చాలా సంతోషం. నాతో పాటు గౌరవనీయులు ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులు మల్లేష్ గారు, అదే ప్రభాకర్ రెడ్డి ముఖ్యులు అందరూ కూడా రావడం, ఈ గ్రామంలో అందరు కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి శుభ సందర్భంలో అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎల్లప్పుడూ ఒక బ్రాహ్మణుని కూడా అపాయింట్ చేశారని చెప్పారు. ఇది చాలా సంతోషం. ఎప్పుడు కూడా ధూప నైవేద్యం ఉండాల్సిన బాధ్యత ఉన్నది. బలరాం కూడా ఎక్కువ కృషి చేసి ఈ కార్యక్రమాల్లో ముందుకున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తూ ఉన్నా. ఈ గుడిని ఆనాటి నుంచి గత 2 సంవత్సరాల నుంచి కట్టడం స్టార్ట్ చేశారు. ఇది కట్టిన తర్వాత కూడా ఇప్పుడు స్టార్ట్ చేసుకోవడం చాలా శుభ పరిణామం అని చెప్పి అందరికీ శుభాకాంక్షలు. గుంట్లూరు గ్రామస్తులకు అందరికీ శుభాకాంక్షలు. గుంట్లూరు, హయత్ నగర్, పసుమాముల ఈ గ్రామాలతోని మాకు చాలా అనుబంధం ఉన్నది. అదేవిధంగా బండరావిరాల, గౌరెల్లి, చాలా గ్రామాలు, తారామతిపేట. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గుంట్లూరులో మేము ఒక కొత్త సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ గ్రామంలో ఈరోజు మరి తెలంగాణ గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లి దేవాలయం మరి ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ జరగడం, దానికి మరి నేను పెద్దలు క్యామ మల్లేష్ గారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, మిగతా సీనియర్ నాయకులందరితో కలిసి ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ ప్రాంత ప్రజలందరి మీద కూడా అమ్మవారి దయా దాక్షిణ్యాలు ఉండాలి. ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా బతకాలి. రైతన్నలు కానీ, రైతు కూలీలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ సబ్బండ వర్గాలకు చెందిన ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారిని ఈరోజు ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా అమ్మవారి మరి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని చెప్పేసి కూడా ప్రార్థించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుంట్లూరు గ్రామంలో నూతనంగా అమ్మవారి ఆలయం నిర్మాణం చేసి ఈనాడు ఆనందోత్సవంగా బోనాల పండుగ జరుపుతూ అమ్మవారి కృపా కటాక్షంతో ఈ ప్రాంత ప్రజలు, పిల్లలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, రైతులు అందరూ అమ్మవారి కృపా కటాక్షంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రారంభోత్సవం జరపబడింది. భక్తులు ఎంతోమంది
తండోపదండాలుగా వచ్చి బోనాలు ఎక్కించుకోవడం జరిగింది. గుంటూరులో ఇది పెద్ద దేవాలయంగా రాబోయే రోజుల్లో ఇది మంచి జరుగుతుందని ఆశిస్తూ గుంటూరు గ్రామ ప్రజలందరూ సహకారంతో ఈ దేవాలయం నిర్మించబడ్డది. కావున అందరికీ ధన్యవాదాలు, సహకరించిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ గుంటూరు గ్రామ ప్రజలు చల్లంగా ఉండాలని, పోచమ్మ తల్లి చల్లంగా చూడాలని మా కోరిక. మున్సిపాలిటీలో గుంటూరు పెద్ద గ్రామము. ఈ గ్రామంలో అన్ని చిన్న చిన్న విలేజ్లలో పోతే మేము పెద్ద గుళ్ళు, చిన్న చిన్న గ్రామాలలో పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి, మా ఊళ్ళో గౌళ్ళు లేదని మేము కొంచెం బాధపడేటుంటిమి. ఆ సందర్భంలో మేము కూడా ఎట్లనైనా సరే మేము కూడా పెద్ద దేవాలయం కట్టాలని నిర్ణయించుకున్నాము. 1 year నుంచి 2 years నుంచి కష్టపడి అందరి సహకారంతో బ్రహ్మాండమైన గుడి కట్టినాం. దీనికి అందరు సహకరించారు, దాతలందరూ సహకరించారు. ఆ సహకరించిన వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. గుంటూరునే కాకుండా బయట ఊరోళ్ళు కూడా సహకరించారు మాకు. ఈ గుంటూరులో మెయిన్ రోడ్డుకి టెంపుల్ అయినందున అందరికి కొంచెం అట్రాక్షన్గా అయింది. ఈ టెంపుల్ ఇంకా ఘనంగా పెద్దగా చేయాలని మా ఆశ భావన. ఇప్పుడు రోజు పొద్దున్న నుంచి 10 గంటలకు బోనాలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 6-7 అయినాక కూడా రాత్రి 9 గంటల దాకా కూడా బోనాలు వస్తూనే ఉన్నాయి. బోనాలు వస్తూనే ఉన్నాయి. మేము పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ గుడి ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని మా కోరిక.